ఎట్లా దేవుడు కాపాడుతాడు అనేదానికి మీరు కొంచెం వినండి. ఊరికి మాటలు చెప్పుకొని ఎగురుకోవద్దండి ఎవరు కూడా. హాయిగా ఉంటివి, పొట్ట నిండాకు తింటివి కదా, ముక్కులో కారా, గొంతులో ఒకసారి బయటకు వచ్చా, నువ్వు వచ్చింది ఆకలి గురించి చెప్తే నీ ఎవడు నమ్ముతాడు చెప్పు. ఇవన్నీ నేర్పు మాటలు, ఇలాంటి వద్దు నాన్న. రైట్. దేవుని నాన్న స్తోత్రంలో మీ అందరికీ నా వందనములు, దైవజనులకు నా వందనములు. నేను పోయిన నెల 28వ తారీఖుని ఒక ఇటాచి కొందామని నేను బెంగళూరు బయలుదేరి వెళ్తున్నప్పుడు నాతో పాటుగా నాగరాజ్ అనే వ్యక్తి, భాస్కర్ రెడ్డి గారు. నాగరాజు గారు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడున్నారు నాగరాజు గారు? బయట ఉన్నారా, లోపల ఉన్నారా? బయట. లోపల కూర్చో నాన్న, లోపల కూర్చో అమ్మా. కుర్చీ వేసుకో నాన్న, కుర్చీ వేసుకో. కూర్చున్నారు. కుర్చీ ఏంటి నాగరాజు గారికి? భాస్కర్ రెడ్డి గారు లోపల ఉన్నారు. ఉన్నారా? లోపల ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు ఉన్నారా? ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. కుర్చీ వేసుకోండి సార్. రైట్, థ్యాంక్ యూ. భాస్కర్ రెడ్డి గారు, నేను, నాగరాజు ముగ్గురం కలిసి బెంగళూరు వెళ్ళడానికి సిద్ధపడ్డాం. మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒక ఇటాచి కొందామని వెళ్దాం అనుకున్నాము. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఒక ఏజెంట్ ఉన్నాడు, ఆయన పేరు శ్యామ్ సుందర్ అనే వ్యక్తి మమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడ ఇటాచి ఉంది, తక్కువ రేటుకి వస్తుంది, దాన్ని మీరు కొనుక్కుంటే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కదా అని చెప్పి మాకు చెప్పడం అయింది. తర్వాత మేము 28వ తారీఖు నైటు మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాము. తర్వాత 29వ తారీఖు కారు తీసుకుని ఇక్కడి నుంచి మేము ముగ్గురము బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు నుంచి మళ్ళీ ఫోన్ చేస్తే ఆయనకి వసూరు రమ్మన్నాడు. వసూరు రమ్మన్న తర్వాత వసూరు వెళ్ళిన తర్వాత ఆయనకి ఫోన్ చేస్తే అక్కడ ఏజెంట్ నెంబర్ ఇచ్చాడు. అక్కడ ఏజెంట్ నెంబర్ ఇస్తే అక్కడ ఏజెంట్ ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే ఓసూరు నుంచి మళ్ళీ జవల్గిరి రమ్మని చెప్పాడు. జవల్గిరి రమ్మని చెప్పినప్పుడు జవల్గిరి పోతా ఉన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే ఆ విషయము, నేను ఆరోగ్యం గారని ఒక దైవజనుడు సాక్ష్యం విన్నాను. ఆయన ఈ జవల్గిరి అనే ప్రాంతంలో పెద్ద మాంత్రికుడు. ఆ మంత్రాలన్నీ కొంతకాలం చేసిన తర్వాత విడిచిపెట్టేసి ఇప్పుడు మన ఎబ్రోన్ సావాసంలోనే ఉంటున్నాడని సాక్ష్యం విన్నాను నేను. అప్పుడు ఈ భాస్కర్ రెడ్డి గారితో, ఈ నాగరాజుతోటి నేనేం చెప్పినానంటే, అన్న ఇక్కడ పెద్ద పెద్ద మాంత్రికులు, నరహంతకులు ఉంటారంట ఈ ప్లేసు అని నేను అప్పుడు చెప్పడం జరిగింది. అయితే మనం తొందరగా రిటర్న్ అయిపోదామన్నా అని చెప్పినా నేను వాళ్ళతోటి. అయితే నాకు దేవుడి తలంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తే జవల్గిరి వచ్చినామంటే మళ్ళీ అక్కడి నుంచి సోలుకుంట అనే ఒక గ్రామానికి రమ్మని చెప్పి మళ్ళీ ఆయన ఫోన్లో చెప్పడం జరిగింది. ఈ సోలుకుంట అనే గ్రామానికి మేము వెళ్తున్నప్పుడు ఆ సోలుకుంట గ్రామం అనేది లాస్ట్ అక్కడ ఒక కోరి ఉంది, గ్రానైట్ కోరి. ఆ కోరీలోకి రమ్మని చెప్పి, ఆ కోరీలో ఇటాచి ఉంది, మీరు చూసుకుని కొనుక్కోవచ్చు అని చెప్పి ఆయన మాకు చెప్పిన తర్వాత మేము సుమారుగా 3:20 మధ్యాహ్నం ఆ టైంలో మేము ఆ కోరీకి వెళ్ళడం జరిగింది. ఆ కోరీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక ఆయన కనపడ్డాడు మాకు. అక్కడ కనపడితే ఆ కోరీకి వెళ్ళిన తర్వాత, అన్న ఇటాచి ఎక్కడ ఉంది అని అడిగితే, లోపల ఉంది, మీరు వెళ్ళి చూసుకోండి అన్నాడు. అంటే మేము ముగ్గురం కలిసి, నాగరాజు, నేను, భాస్కర్ రెడ్డి గారు ముగ్గురం కలిసి వెళ్ళి ఆ లోపలంతా నెతికినాం, ఎక్కడ ఇటాచి కనపడలేదు. అయితే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఒక వ్యక్తే కనపడ్డాడు మాకు. తర్వాత మళ్ళీ రిటర్న్ చూసేటప్పటికి రెండో వ్యక్తి కనపడ్డాడు. రెండో వ్యక్తి కనపడితే నాకు ఎందుకో డౌట్ వచ్చి, నాగరాజు ఇక్కడ ఎవరో మరి ముందు ఒక వ్యక్తి కనపడ్డాడు, మళ్ళీ ఇంకో వ్యక్తి కనపడుతున్నాడు, మీ ఇంటికి ఒకసారి లొకేషన్ పెట్టి ఎందుకైనా మంచిది అని చెప్పినాను. తర్వాత నేను కూడా మాధురికి లొకేషన్ పెట్టిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక ఆయన ఆవులు మేపుతా ఉన్నాడు అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న ఇక్కడ ఇటాచ్ ఉందంటే ఎక్కడ ఉంది అని అడిగినాము. అడిగితే ఇక్కడ ఇటాచ్ లేదు, ఏమీ లేదు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇది డేంజర్ ప్రాంతము అని చెప్పాడు. చెప్తే సర్లే అని ముందుకెళ్ళేటప్పటికి వీళ్ళిద్దరు పోయి మొత్తం 10 మంది గుంపుగా వచ్చారు. నాగరాజు దగ్గరికి 4 పోయారు, నా దగ్గరికి 3 వచ్చారు, భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాగరాజు అక్కడికి పోరాడి ఒక 3 వ్యక్తులను కొట్టడం జరిగితే వాళ్ళు మళ్ళీ నా దగ్గర నుంచి మళ్ళీ ఇంకో 2 వ్యక్తులు నాగరాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ నాగరాజుని ముందు తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి, తర్వాత మా దగ్గర ఉన్న డబ్బులు, ఫోన్లు మొత్తం అన్నీ గుంజుకొని, అప్పుడు నా చేతులు, భాస్కర్ రెడ్డి గారి చేతులు కూడా కట్టేసి మమ్మల్ని అందరినీ కూడా మా కారులోనే ఎక్కించుకుని నోటికి ప్లాస్టర్లు వేసేసి కళ్ళకి గంతలు కట్టేసి
మళ్ళీ ఒక 8 కిలోమీటర్లు అడవిలోకి తీసుకుపోయారు. అప్పటికి సుమారుగా ఒక 5 గంటల సమయం, 5 గంటలు 5:15 అట్లా అవుతుంది. అప్పుడు మళ్ళీ మమ్మల్ని ఆ రోడ్లంతా తిప్పుతా లాస్ట్కి అడవిలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక చోట కూర్చోబెట్టి అప్పుడు మమ్మల్ని అన్నారు, మీ ఇంటికి ఫోన్ చేసి 5 కోట్లు డబ్బులు తీసుకురమ్మనని, లేకుంటే మిమ్మల్ని చంపేస్తాం అన్నారు వాళ్ళు. అప్పుడు 5 కోట్లు అంటే మా దగ్గర ఎక్కడ ఉంటాయి, మేము ఏదో ఇటాచ్ కొనుక్కుందామని వచ్చినాము, ఏదో ఆ పేపర్లు చూపించి మేము పైన చేయించుకుందాం అనుకున్నాం, కానీ మా దగ్గర ఇంత అమౌంట్ అయితే లేదు, మీరు ఏం చేసినా కానీ అని చెప్పినాం ఫస్ట్. తర్వాత అట్లనే ఒక అర్ధగంట సేపు మమ్మల్ని టార్చర్ పెట్టారు. తర్వాత మళ్ళీ అర్ధగంట తర్వాత 3 కోట్లన్నా కనీసం తెప్పించండి మీరు అన్నారు. 3 కోట్లు అంటే మేమేమి ఇప్పుడు డబ్బులు అంటే అంత డబ్బులు మేము ఇంట్లో పెట్టుకుంటా ఇదేం లేదంటే, ఏం మీరు తమాషాలు చేస్తున్నారా, 3 కోట్లు తేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అంటున్నారు. మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సరే అని చెప్పి ఇంక ఇక్కడ ఆ ప్రాంతంలోని అది అడవిలో నుంచి బీడి ఆకులు అవి కోసుకుని లేబర్ అంతా కూడా వస్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఇక్కడ ఉంటే ఎవరన్నా చూసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారని మళ్ళీ కొండపైన ఒక 2 కిలోమీటర్లు కొండపైకి నడిపించుకుంటా మా ముగ్గురిని తీసుకుపోయేటప్పటికి అక్కడ చీకటి పడిపోయింది. 7 గంటల సమయం అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. మేము వెళ్ళిన తర్వాత అప్పుడు వీళ్ళు మమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోబెట్టేసి అందులో ఒక 3 వ్యక్తులు నా కారు తీసుకుని ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ మమ్మల్ని ఫోన్ చేయండి అని చెప్పి ఊర్లో ఎవరికైనా ఫోన్ చేయమంటుంటే అప్పుడు భాస్కర్ రెడ్డి గారిని అన్న మనం డబ్బులు ఉంటే ఎట్లయినా సంపాదించుకుందాము, ముందు మీ ఫ్రెండ్ అరుణ్ సార్ ఉన్నాడు కదా, ఆయనకు ఒకసారి ఫోన్ చేసి ఇట్లా ఏమన్నా డబ్బులు ఏమన్నా అరేంజ్ చేయమని చెప్పండి అన్న అంటే ఆయన ఫోన్ చేస్తే వీళ్ళకేమో మేమేమో 50 లక్షలు అంటే అప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతాయి అని మేము ఏదో ఎలా కోలం ఆడుతున్నామనేమో ఆయన అనుకుంటున్నాడు. ఆయన అరుణ్ సార్ అనేట ఆయన ఈ భాస్కర్ రెడ్డి గారి కాలనీలో సర్పంచ్ గారు. ఆయన వచ్చారు, ఇక్కడే ఉన్నారు ఆయన కూడాని. అయితే ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మరి మీరు ఇలా ఒక 50 లక్షలన్నా అరేంజ్ చేయండి అర్జెంటుగా అంటే ఆయన ఎలా కోలం అనుకుంటున్నాడు. అప్పుడు సార్ మీరు ఎట్లయినా ప్లీజ్ సార్ మీ కాళ్ళైనా మొక్కుతాను మీరు ఎట్లయినా అరేంజ్ చేయండి అని చెప్పి ఆయనతో నేను మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమైంది. ఆయన ఒక మాట అన్నాడు, ఇది నా కిడ్నాప్ అని నాకు అర్థమైంది అని చెప్పి ఆయన అన్నాక దిక్కు తోసిన స్థితిలో ఉన్నాం మేము. అప్పుడు నేను ఒకసారి దేవుడికి ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి నీ చిత్తమైతే ఇక్కడి నుంచి మేము ఏదోలాగా బయటికి రావాలంటే మాతోటైతే కాదు కానీ నీకైతే సాధ్యమవుతుంది అని చెప్పి అక్కడ చిన్న ప్రేయర్ చేసుకున్నాను. అయితే చీకటాడిపోయింది, ఇంకా చలి పెట్టేస్తుంది. నేను అన్నాను వాళ్ళతోటి, అన్న మరి మమ్మల్ని కిడ్నాప్ చేశారు కానీ ఇక్కడ చలి పెట్టేస్తుంది, మేము ఉండలేము, మరి ఎక్కడైనా ఒక రూము, ఎక్కడైనా అడవులైనా పర్లేదు ఒక రూమ్లో పెట్టండి మమ్మల్ని అంటే, మీకు రూమ్ కావాలరా అని వాళ్ళు మమ్మల్ని మళ్ళీ కొట్టారు. సర్లే అని చెప్పి ఇంకేం చేస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ 11 గంటలకి వాళ్ళ ముగ్గురును ఒక అట్టపెట్టి నిండా లిక్కర్ బాటిళ్ళు, బీర్ బాటిళ్ళు తెచ్చుకుని వాళ్ళు తాగుతూ ఉన్నారు. మా ముగ్గురికి ఒక పరోటా పార్సిల్ తెచ్చారు. నేనైతే ఏం తినబుద్ధి కాలేదు నాకు. వాళ్ళిద్దరూ ఆకలేస్తుందని చెప్పి ఒక పరోటా తిన్నారు ఇద్దరును. తర్వాత నేనైతే పండుకుని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ప్రభా నీ చిత్తమైతే తప్పించని. మేము వెళ్ళి తినేసి ముగ్గురం పండుకుంటా ఉన్నాం. పండుకుని మాకు ఒక బరకం తెచ్చారు, పరదా బ్లూ కలర్ది. వాళ్ళు ఒకటి తెచ్చుకున్నారు, వాళ్ళు తాగుతూ ఉన్నారు, మేము పండుకున్నాం ఈ పరదా కింద. నేను అప్పుడు నాకైతే తమిళ కన్నడం అర్థమవుతుంది నాకు, వాళ్ళిద్దరికీ ఏం అర్థం కాదు. వాళ్ళు పండుకున్నారు. అట్లనే పండుకున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు 50 లక్షలు ఇవ్వాలిస్తే రేపు పొద్దున్నే వీళ్ళ ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసేసి చెట్లలో పడేద్దాం. ఈ చెట్లలో పడేస్తే ఇంకా మనకి ఎవరికి ఏ డౌటు రాదు, ఇంత పైకి ఎవరో రారు అంటున్నాడు. అందులో ఇంకో వ్యక్తి అంటున్నాడు, మరి ఈ డబ్బులు ఇచ్చినప్పుడు మనం వీళ్ళని ఎందుకన్నా చంపేసేది, డబ్బులు ఇచ్చారు కదా మనం వాళ్ళని వదిలేస్తే బాగుంటుంది కదా అన్నాడు. అంటే డబ్బులు ఇచ్చినా కానీ మనం వీళ్ళని డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చంపేసేదే. ఎందుకంటే డబ్బులు ఇచ్చినా మనం వదిలేసామంటే వీళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మనం అందరం దొరికేస్తాం. వీళ్ళని చంపేస్తే ఇక్కడ క్రూరమృగాలు వీళ్ళని తినేస్తాయి. ఆ తర్వాత ఎవరికి కూడా జాడ తేలదు, ఇంత పైకి వచ్చి ఎవరు కూడా ఎంక్వైరీలు చేయరు అని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్నారు. సుమారుగా 2:30 నైటు 2:30
ఆ టైం అయ్యే వరకు కూడా వాళ్ళు తాగుతూనే అలా మాట్లాడుతూనే ఉన్నారు. మేము ఏదన్నా ఇట్లా బరకం ఇట్లా ఇటు నిప్పు పడుతుంది కదా అని రాయి మీద ఇట్లా తిరుగుదాం అనుకుంటే ఆ బరకం కదిలినప్పుడల్లా ఆ కత్తులు నూరుతూ ఉన్నారు ఆ రాయికి పెట్టి. ఏం చేద్దాం ప్రభు అని ఆలోచించుకుంటూ ఉంటే నాకు ఒక అలవాటు ఉంది. 3 గంటలకు లేచి చిన్న ప్రేయర్ చేసుకుని పడుకునే అలవాటు ఉంది. ఆ 3 గంటలకు లేచి ప్రేయర్ చేసుకున్నాను. మరి ఏం చేద్దాము అని ఆలోచించుంటే ఈ లోపల ఆ చివరున్న వ్యక్తి ఆ బరకాన్ని మొత్తం లాగేసుకున్నాడు చలి పెడుతుందని. అప్పుడు నా మీద బరకం లేదు, ఓన్లీ టవల్ ఒకటే ఉంది. ఆ టవల్ చేతికి కట్టుకుని అటు ఇటు చూసాను. నాకు చెప్పులు ఏమన్నా నా చెప్పులు ఎక్కడైనా కనపడుతున్నాయేమో అని. నా చెప్పులు వాళ్ళు బరకం కింద వేసుకుని పడుకుని ఉన్నారు వాళ్ళు. నాకు చెప్పులు కూడా లేవు కాళ్ళకి. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రభువా మరి నీ చిత్తం, నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను, ఇదే ఆఖరి ప్రార్థన అవుతుంది, మరి ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి బయలుదేరి అడవిలోనే చెప్పులు లేకుండా సుమారుగా మూడు అవుతుంది ఉదయకాలం టైము. ఆ ఉదయకాలం 3 గంటలకు లేచి నడక ప్రారంభించాను. ఫస్ట్ అడిగేస్తే ముళ్ళకంప మీద వేసాను. ఆ 6 ముళ్ళు 7 ముళ్ళు కాళ్ళు దిగిపోయినప్పటికీ కూడా అట్లానే నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాను. ఆ ముళ్ళును పీక్కున్నాను, వచ్చినాయి, మిగతా అన్ని కాళ్ళలోనే ఉండిపోయినాయి. అట్లనే నడుచుకుంటూ వెళ్ళాను. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి ఇంక అంత అడవి ఏం కనపడతలేదు. అందులో ఎలుగుబంట్లు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, పుళ్ళు ఉన్నాయి. నేను అప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ చిత్తమైతే జంతువులకు ఆహారంగా ఇచ్చే, లేదంటే నేను అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా మరి ఇలాగా అని చెప్పి దేవుడి దగ్గర మొరపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు నన్ను ఒక జంతువు ఏమి చేయలేదు. అయితే అక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి ఒక 10 ఫీట్ల లోతులో ఒక గుంత ఉంది. ఆ గుంతలో పడిపోయాను. ఆ గుంతలో నుంచి పైకి ఎక్కాలంటే మళ్ళీ ఎటు మార్గం కనపడతలేదు. నాకు మార్గం కనపడకపోతే ఏం చేయాలని చూసినప్పుడు ఒకటి ఎదురు బొంగుల చెట్టు ఇట్లా వంగి కిందకి ఆనింది. దాన్ని పట్టుకుని మళ్ళీ ఆ 10 ఫీట్లు హైటు గోతులోంచి పైకి వచ్చి మళ్ళీ నడుచుకుంటా 6 కిలోమీటర్లు వెళ్ళాను. 6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కొంచెం ఎలుగు కనపడుతుంది. ఈ 6 కిలోమీటర్లు నేను ఎలాగెళ్ళానంటే అక్కడ ఒక తిరణాలు జరుగుతున్నాయి, ఏదో జాతరలు జరుగుతుంటే ఆ జాతరలో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అక్కడ భజనలు చేస్తున్నారు. ఆ మైక్ సౌండ్ ద్వారా ఇక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరిలోకి మనం వెళ్తే ఏదైనా ఆదరణ దొరుకుద్ది అనే ఆలోచనతో ఆ మైక్ సౌండ్ తోటి ఒక 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను. అప్పటికి సుమారుగా 6:30 ఆ సమయం అవుతుంది. 6:30 ఆ టయానికి వీళ్ళు నా కారు తీసుకుని ఒక 3 బైకులు తీసుకున్నప్పటికి లెగిసారు. వాళ్ళు అందరూ లెగిసి వీళ్ళిద్దరే కనపడుతున్నారు, ఇంకొక వ్యక్తి ఎక్కడికి పోయాడని చెప్పి భాస్కర్ రెడ్డి గారిని నాగరాజు గారిని కొట్టి మళ్ళీ వాళ్ళని బాగా హింసలు పెడుతున్నారు. అప్పుడు నేను చూసినాను, చెట్టు ఎక్కి పైకెక్కి చూశాను. నేను ఏం చేస్తున్నారు ఏంటి వీళ్ళంటే, ముందు ఒక కారు వెళ్తుంది, ఆ కారు నాదే, దాని వెనకాల ఒక 3 బైకులు వెళ్తున్నాయి. ఆ 3 బైకులు ఆ ఊరంతా గాలించారు, ఎక్కడా కనపడతలేదు. నేనైతే వాళ్ళని చూస్తున్నాను కానీ వాళ్ళైతే నన్ను చూడలేదు. అప్పుడు మళ్ళీ అక్కడ ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇక్కడ దాకా నువ్వు సహాయం చేసావు, నువ్వు సహాయం చేసినోడు ఇంకా ముందు కూడా నువ్వు సహాయం చేస్తావనే నేను నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను అని చెప్పి అప్పుడు మళ్ళీ ఇంకొక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే ఆ ఊర్లో ఆ భజన చేసిన ఆ గుడి దగ్గర ఒక ఆటో నిలబడి ఉంది. ఆ ఆటో నిలబడి ఉంటే అంతకుముందే నోరంతా ఆరిపోయి ఒక కీరదోసకాయలు అక్కడ ఆ ఊరు దగ్గరలో ఒక తోట వేసారు. కీరదోసకాయల తోట వేస్తే అక్కడ కూర్చుని ఆ కీరదోసకాయలు 2 కోసుకుని ఎవరన్నా ఈ శనిగాలు ఆయన వస్తే కనుక ఆయనకి నాకు జరిగిన సంగతి అంతా చెప్పి అప్పుడు నేను మళ్ళీ ఆ ఊర్లోకి వెళ్దామని అక్కడ కూర్చుని ఆ కీరదోసకాయలు 2 ఒకటి తినేసాను, ఇంకొకటి తినబుద్ధి కాక మళ్ళీ అక్కడే వదిలేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళేసప్పటికి అక్కడ మళ్ళీ చిక్కుడు తోట అంతా వేసి అడవి పందులు గట్ట పాడు చేసేస్తాయని చుట్టూ కరెంటు పెట్టేస్తే దీన్ని ముట్టుకుంటే మళ్ళీ నేను చచ్చిపోతానని మళ్ళీ 1.5 కిలోమీటర్ వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడ చెరువు ఉంటే ఆ చెరువు గట్టు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే దాని పక్కనే రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఉందన్న విషయం నాకు తెలియకపోతే ఆ రోడ్డు పక్కనే వీళ్ళు మళ్ళీ ఆ కారు వేసుకుని 3 బైకులు వేసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను ఎతుకుతున్నారు వాళ్ళు. కానీ నేనేమో
అప్పుడైతే వాళ్ళకంటే హైట్లో ఉన్నాను ఫస్ట్ చూసినప్పుడు. రెండోసారి చూసినప్పుడు అయితే నేను వాళ్ళకంటే బాగా ఒక 20 ఫీట్లు 30 ఫీట్ల డౌన్లో ఉన్నాను. నేను వాళ్ళకి కనపడకుండా దేవుడు నాకు సహాయం చేశాడు. అయితే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పైన మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ర్యాంప్ ఉంటే ఆ ర్యాంప్ తోటి మళ్ళీ ఆ పైకి వెళ్ళి ఆ పైనుంచి మళ్ళీ ఇంకొక 2 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి ఆ ఊర్లోకి వచ్చాను. ఆ భజన చేసే ఊర్లోకి వచ్చి అక్కడ నన్ను చూసి అందరూ దొంగలు అనుకుని, ఎవరో కొత్తగా ఉన్నాడు ఈ వ్యక్తి, ఈ ఎవడో దొంగోడు, పోలీసులకు ఇన్ఫామ్ చేద్దామని కొంతమంది మాట్లాడుకుంటున్నారు తమిళ్లోని. అప్పుడు నేను వెళ్ళి నేను దొంగను కాదు ఇట్లా వాళ్ళతో తమిళ్లో చెప్పిన నేను ఇట్లా అని, నేను దొంగనైతే కాదు, నేను ఇక్కడ ఇట్లా మేము 3 వ్యక్తులు వచ్చాము, ఇక్కడ మమ్మల్ని మోసం చేసి ఇట్లా కారు, మా దగ్గర పైసలు, ఫోన్లు అన్నీ గుంజుకున్నారు మా దగ్గర, ఇట్లా జరిగింది మాకు అని చెప్పి మొత్తం అంతా వాళ్ళకి వివరిస్తే అప్పుడు ఒక ఆడామ వచ్చి మంచినీళ్ళు తాగుతావా అని అడిగింది. సరే ఇవ్వండి అక్క అని చెప్పి మంచినీళ్ళు ఒక వాటర్ బాటిల్ నిండా వాటర్ తెచ్చి ఇచ్చింది. వాటర్ తాగి అప్పుడు మళ్ళీ మరి ఒకసారి ఎవరైనా ఫోన్ ఇస్తే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసుకుంటానంటే గబగబా 3 వ్యక్తులు ఫోన్లు తెచ్చారు. కానీ అక్కడ సిగ్నల్స్ లేవు. ఎవరికి ఫోన్ చేద్దామన్నా కానీ అక్కడ సిగ్నల్స్ లేవు అడవిలోని. అప్పుడు మళ్ళీ అక్కడ ఆటో ఆయన ఉంటే, అన్న మీరు ఎక్కడికి వెళ్తారన్న అంటే, నేను మళ్ళీ ఇలా తల్లై పోలీస్ స్టేషన్ ఉంది, ఆ ఊరి పేరు తల్లై, ఆ ఊరికి 25 కిలోమీటర్లు పోలీస్ స్టేషన్. మళ్ళీ ఆయన బతిమాలితే ఆయన అన్నాడు, సరే ఈ టెంట్లన్నీ ఇప్పేదాకా ఉంటానంటే కనుక నేను తీసుకెళ్తాను నిన్ను అన్నాడు. సరే తీసుకెళ్తానన్నాడు కదా అని చెప్పి ఈ టెంట్లన్నీ ఇప్పేటప్పుడు నేను ఆయనకి సహాయం చేసి తొందరగా టెంట్లన్నీ ఆటోలో వేసి అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, నువ్వు ముందు కూర్చో, మనం ఇంక బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. ముందు కూర్చుంటే నన్ను వాళ్ళు గుర్తుపట్టారంటే నన్ను ఇక్కడే చంపేస్తారు వాళ్ళు. అందుకు నేను ఏం చేస్తానంటే ఆ సైడ్ ఆ వాల్ ఉంది కదా కట్టాను, అది నేను కప్పుకొని వెనకాల పండుకుంటాను, నువ్వు డ్రైవ్ చేసుకుంటా ముందుకు పో అని చెప్పిన నేను. సరే అయితే నీ ఇష్టమైతే వెనకాల పండుకుంటానంటే వెనకాల పండుకోమన్నారు. ఆయన అన్నాడు, నీకు తమిళ ఎట్లా వచ్చు ఏందంటే, ఇక్కడ పక్కనే 60 కిలోమీటర్ల దూరంలో తంజావూరు తిరుచి గ్రామంలో నేను ఇంతకుముందు పనిచేశాను, అప్పుడు నేర్చుకున్నాను నేను తమిళ అన్నాను నేను. సరే అయితే అని చెప్పి నన్ను ఆ ఊరు తీసుకెళ్ళి ఆ ఊరు పోలీస్ స్టేషన్ కాడ నన్ను ఇడిచిపెడితే సర్లే అని చెప్పి నేనేమనుకున్నాను, ఇడిచిపెట్టి టీ తాగిది కానీ రా అన్నాడు. నేను టీ గట్ట తాగను, నాకు ఇప్పుడు ఏం తాగబుద్ధి అయితే లేదన్నా అని చెప్పినాను. అయితే అప్పుడు మళ్ళీ ఆయన ఒక 20 రూపాయలు ఇచ్చి నాకు, నేను డబ్బులు ఇస్తాను ఆటోకి కిరాయి అంటే, ఫోన్ ఒకసారి అన్న మా ఇంటికి ఫోన్ చేసి నీకు డబ్బులు వేయిస్తానంటే, నువ్వేం డబ్బులు ఏమి ఇవ్వద్దు నాకు, నేనే నీకు 20 రూపాయలు ఇస్తాను, నేను టిఫిన్ చేయని నాకు 20 రూపాయలు ఇచ్చాడు ఆయన. ఇచ్చి అప్పుడు నేను ఆటో దిగి కిందకు వచ్చేసరికి ఒక ఆయన 15 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడు, 15 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి, ఇట్లా మెడలో తవలేసుకున్నాడు, కత్తిని ఇట్లా తవల్లో చుట్టుకుని మళ్ళీ పక్కన నుంచి ఉన్నాడు. ఇదేంటి ఇక్కడ కత్తులు ఉన్నాయని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు డౌట్ వచ్చి, ఏందన్నా ఆయన దగ్గర కత్తి ఉందంటే, ఇక్కడ కత్తులు అన్నీ కామనే, మనుషుల దగ్గర సెల్ ఫోన్లు ఎలా ఉంటాయో కత్తులు ఇక్కడ కత్తులు కామన్ అయ్యి అన్నీ, నువ్వు వాటి గురించి ఏం పట్టించుకోకు, నీ దారి నువ్వు చక్కగా నువ్వు ఎక్కడైనా టిఫిన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అన్నాడు. సరే అని చెప్పి, ప్రభా నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నీకు వందనాలు ప్రభా, మరి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రభా అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి నిలబడి ప్రార్థన చేసుకుని చెప్పుల షాపులకి చెప్పుల షాప్కి వెళ్ళి ఆ చెప్పుల షాప్ ఆయన అడిగాను తమిళ్లో, అన్న మరి ఇట్లా నా దగ్గర ఫోన్ గట్ట ఏం లేదు, మా ఊరికి ఫోన్ చేసుకుని నీకు 3000 అమౌంట్ వేయిస్తాను, నేను జత చెప్పులు కొనుక్కుంటాను, మరి క్యాష్ ఇస్తావా అని అడిగితే సరే అయిపోయి నేను క్యాష్ ఇస్తానని చెప్పాడు. మళ్ళీ అక్కడ 3000 మాధుర్యకు ఫోన్ చేసి ఒక 3000 డబ్బులు వేయమంటే 3000 డబ్బులు వేసింది మాధురి. వేసిన తర్వాత అప్పుడు ముందు చెప్పులు కొనుక్కుని ఒక 500 2500 నాకు ఆయన క్యాష్ ఇచ్చాడు. క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక మొబైల్ షాప్కి వెళ్ళాను. మొబైల్ షాప్కి వెళ్తే మాధుర్యకు ఫోన్ చేసి మళ్ళీ నా ఆధార్ కార్డు ఈ నెంబర్కి వాట్సాప్ చేయని ఆ మొబైల్ షాప్ ఆయన అడిగి మళ్ళీ 13,000 మొబైల్ షాప్ ఆయనకి వేయమని చెప్పి మొబైల్ ఒకటి కొనుక్కొని అక్కడే నా ఆధార్ కార్డు ఇచ్చి మాధురిది నెంబరు ఆయనకి ఇంకో నెంబర్ కావాలి ఎవరిదన్నా, లేకుంటే నీకు సిమ్ ఇయ్యనంటే మాధురి నెంబర్ చెప్పి మళ్ళీ ఇంకో కొత్త సిమ్ తీసుకుని అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఆయన ఇచ్చిన 20 రూపాయలతో టిఫిన్ చేసి అప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా నేను. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడంతా కత్తులు ఉండటంతో నాకు భయం వేసి ఈ అరుణ్ సార్ అనేట ఆయనకి ఫోన్ చేసిన నేను, సార్ ఇట్లా నేను తప్పించుకుని రావడం అయితే వచ్చాను నేను, మరి ఎట్లా చేయాలి నాకు అర్థం కావట్లేదు, నేను బెంగళూరులో ఎక్కడైనా రూమ్ తీసుకుని ఉంటాను అని చెప్పి అరుణ్ సార్కి ఫోన్ చేసిన నేను.
ఫోన్ చేస్తే నువ్వు బెంగళూరు వెళ్ళేటప్పటికి ఈ లోపల వాళ్ళు ఎవరన్నా పట్టుకున్నారంటే నేను మధ్యలోనే చంపేస్తారు, నీకు పోలీస్ స్టేషన్ కన్నా వేరే మార్గం ఏమీ లేదు, పోలీస్ స్టేషన్లో ఫుల్ సెక్యూరిటీతో ఉంటావు, నువ్వు పోలీస్ స్టేషన్లోనే ఉండు, ఏదన్నా ఉంటే మేము మాట్లాడతామని చెప్పారు. అప్పుడు నేను సర్లే అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారితో మాట్లాడితే బయట ఉండు అని చెప్పాడు. బయట ఉండు అంటే, సార్ ఇట్లా మా వాళ్ళు ఇద్దరు అక్కడ చిక్కడిపోయారు, నేను ఒక్కడనే వచ్చినా సార్ అంటేనే, ఏం జోక్ చేస్తున్నావా నువ్వు అని అడిగాడు నన్ను ఎస్ఐ గారు. అడిగితే లేదు సార్ అని నిజంగానే సార్ అన్నాను నేను. అంటే అప్పుడు ఈ లోపల నేను ఈ విషయం చెప్పగానే ఆ ఊర్లో 2 వర్గాల వాళ్ళు కొట్టుకుని 2 నరుక్కుని చచ్చిపోయారంట. అప్పుడు సీఏ గారికి ఫోన్ చేసి, ఇట్లా మరి అక్కడ చచ్చిపోయారు, అక్కడికి వెళ్ళమంటారా, ఇక్కడ 3 వ్యక్తులు కిడ్నాప్ అయ్యి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, మరి వాళ్ళతో వెళ్ళమంటారా అని అడిగేటప్పటికి ఈ లోపల భాస్కర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఎవరో రిలేషన్ ఉంటే వాళ్ళు మరి వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణగిరి ఈ డిఎస్పి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఎస్ఐకి ఫోన్ చేసి, నువ్వు ముందు అర్జెంటుగా అక్కడ కిడ్నాప్ అయిన వ్యక్తులు ఎవరో ఒకడు ఉన్నాడంట కదా శ్రీనివాసు, వాళ్ళని తీసుకుని నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎక్కడున్నారో చూసి పట్టుకో అని చెప్పారు. అప్పుడు నన్ను ఎస్ఐ అడిగాడు తమిళ్లో, నువ్వు ఆ స్పాట్కి నన్ను తీసుకెళ్ళగలవా అని అడిగాడు. నాకు అంతా తెలుసు సార్, నేను తీసుకెళ్తాను సార్ అని చెప్పిన. అప్పుడు మళ్ళీ ఆయన ఎస్ఐ గారిది ఆయన సొంత కారులోని నన్ను ఒక కానిస్టేబుల్ని ఎక్కించుకుని ఆయన తీసుకెళ్తుంటే, సార్ మీరు 2 వ్యక్తులే అవుతున్నారు, వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా అటాక్ చేయొచ్చు సార్ అని. నువ్వు ఆయన తమిళ్లో అన్నాడు, నువ్వు గమ్మును కూర్చో, నేను చూసుకుంటాను అంతా, నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు. అంటే మళ్ళీ నేను, సార్ నాకు భయం వేస్తుంది సార్, వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి సార్ అని చెప్పినాను. నీకేం టెన్షన్ లేదు, నేను ఉన్నాను, నా వెనకాల నువ్వు ఉండు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం పెడతాను నేను అని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు. అప్పుడు సర్లే అని చెప్పి ఫస్ట్ మిమ్మల్ని ఎక్కడ రాత్రంతా ఎక్కడ పెట్టారో నాకు చెప్పాను, తీసుకెళ్ళాను ఆ స్పాట్కి తీసుకెళ్తే ఇక్కడే మమ్మల్ని రాత్రంతా పెట్టారంటే, ఇక్కడే నీకు ఎట్లా గుర్తుంది అన్నాడు. ఇదిగో సార్ మాకు నోటుకేసిన మాస్కులు, నోటుకేసిన ప్లాస్టర్లు ఉన్నాయి, మా కారు ఇక్కడ తిప్పి అక్కడ గుర్తులు ఉన్నాయి సార్, ఇగో సార్ ఇక్కడ మా కారు తప్పించి ఇక్కడ ఏ కారు ఏ వెహికల్ కూడా ఈ అడవిలోకి రాలేదు సార్, ఇక్కడ అన్నీ ఉన్నాయి, మేము తాగిన వాటర్ బాటిల్ ఇదే సార్, ఇది తమిళనాడులో దొరకదు సార్ ఈ వాటర్ బాటిల్ అని చెప్పాను. అవును ఇవన్నీ నిజమే అని అవన్నీ తీసుకుని ఆయన కారులో పెట్టుకున్నాడు. కారులో పెట్టుకున్న తర్వాత సరే అని చెప్పి అప్పుడు వాళ్ళ సీఏ గారికి ఫోన్ చేసి, ఇగో అప్పుడు నేను వచ్చేసిన తర్వాత భాస్కర్ రెడ్డి గారిని, నువ్వు కనీసం 50 లక్షలన్నా ఊరి నుంచి తెప్పేయండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం, 50 లక్షలన్నా తెప్పేయండి, లేకుంటే మిమ్మల్ని చంపేస్తామని లెస్గా కొడుతున్నారు వాళ్ళిద్దరిని బాగా కొడుతుంటే అప్పుడు వాళ్ళేమో అరుణ్ సార్కి ఫోన్ చేసి, తొందరగా డబ్బులు వేయండి అని ఆయన చెప్తా ఉంటే నేను అది కుదవ పెడుతున్నాను, ఇది కుదవ పెడుతున్నాను, డబ్బులు రెడీ చేస్తున్నాను అని చెప్పి అరుణ్ సార్ చెప్తా ఉంటే వాళ్ళని ఈ అర్ధగంటకి ప్లేసులు మార్చుకుంటూ పోతున్నారు. మేము ఇట్లా ఆ ఎస్ఐ ఫోన్ చేసి భాస్కర్ రెడ్డి గారు ఎక్కడున్నారు, నాగరాజు ఎక్కడున్నాడు అని అడిగితే వాళ్ళకి అర్థమైపోయింది, ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను, పోలీసు వాళ్ళని తీసుకొస్తున్నానని చెప్పి వాళ్ళు అర్ధగంటకి లొకేషన్ మార్చుకుంటూ తీసుకుపోతా ఉన్నారు వాళ్ళని. ఈయనేమో లొకేషన్ డ్రాప్ చేయమంటున్నాడు. ఎస్ఐ గారు సీఐకి ఫోన్ చేసి, నువ్వు అర్జెంటుగా లొకేషన్ నాకు ఎక్కడుందో పెట్టంటే, మాకు 15 కిలోమీటర్లో ఆ లొకేషన్ ఉంటుంది, మేము ఆ 15 కిలోమీటర్లు వెళ్ళి లొకేషన్ ఎండ్ అయ్యేటప్పటికి మళ్ళీ వాళ్ళని మార్చేస్తూ ఉన్నాడు. వాళ్ళని మార్చేసి వేరే ప్లేస్కి తీసుకుపోతా ఉన్నారు. అలా 3 లొకేషన్లు మార్చేశారు. 4వ లొకేషన్కి సీఏ గారిని అన్నాడు ఎస్ఐ గారు, నువ్వు లైవ్ లొకేషన్ కంటిన్యూ పెట్టి నాకు లైవ్ లొకేషన్లో నేను చూసుకుంటూ వెళ్ళిపోతానని చెప్తే, లైవ్ లొకేషన్ పెట్టినప్పుడు లాస్ట్ లొకేషన్ 9 కిలోమీటర్లు చూపించింది. 9 కిలోమీటర్లో మేము అది ఆ ఎస్ఐ గారు నేను కానిస్టేబుల్ 9 కిలోమీటర్లు వెళ్ళాం. 9 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి లెఫ్ట్ సైడ్లో నా కారు కనపడ్డది. సార్ నా కారు ఇదే సార్ అని చెప్పిన నేను. కారు ఇదే అని చెప్పేటప్పుడు నువ్వు కారులో నుంచి దిక్కు అని చెప్పి ఓ ఎస్ఐ గారు ఆ కానిస్టేబుల్ వాళ్ళ దగ్గర పరిగెత్తికి వెళ్ళేటప్పటికి ఈ భాస్కర్ రెడ్డి గారికి డెడ్ లైన్ పెట్టారు వాళ్ళు. ఏమని, 4 గంటల లోపల పైసలు పడకపోతే మీ ఇద్దరిని చంపేస్తాను నేను, చంపేసి మేము వెళ్ళిపోతాం, 4 గంటల లోపల పైసలు పడాలన్నారు. కరెక్ట్గా దేవుడు నిర్ణయించిన టైము 3 గంటల 45 నిమిషాలకే మేము ఆ లొకేషన్కి వెళ్ళగలిగాము. దేవుడు మా ముగ్గురిని క్షేమంగా
తీసుకురావడానికి కారణమయ్యాడు. కాకపోతే ఏంటంటే ఆ కారు కనపడగానే వీళ్ళందరూ ఎస్ఐ అని కానిస్టేబుల్ వాళ్ళు అడవులకు పరిగెత్తుకెళ్ళారు వాళ్ళని పట్టుకుందామని. వాళ్ళు దొరకలేదు. కానీ వీళ్ళిద్దరూ కూడా సేవ్గా నా దగ్గరకు వచ్చి, అమ్మా సీను, నువ్వు లేకపోతే మేము ఈరోజు బతికేవాళ్ళం కాదు అని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. కానీ నేనేమన్నానంటే, నేను కాదన్నా ఈ కార్యం అంతటికి ఇదంతా చేసింది నేను కాదన్నా, నేను నమ్ముకున్న దేవుడే నాకు సహాయం చేశాడన్నా. నా దేవుడు లేకపోతే నేను ఈ పాటికి నేను చనిపోయేవాడిని, నాతో పాటు కూడా మీరు కూడా చనిపోయేవారు అని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. అప్పుడు ఎమ్మటే మేము ముగ్గురం ఒక చోట ఉండేటప్పటికి అటు నుంచి ఎస్ఐ గారు వచ్చారు, ఇటు నుంచి మళ్ళీ ఇంకా 2 పోలీస్ వ్యాన్లు వచ్చినాయి, డిఎస్పి గారులు, కానిస్టేబుళ్ళు, ఇంకా అనేక మంది రావడం జరిగింది. వచ్చి మమ్మల్ని అందరినీ వెహికల్లో ఎక్కించుకుని మమ్మల్ని అక్కడికక్కడే ఫోటోలు తీసి మొత్తం అది తమిళనాడు, కర్ణాటక డిఎస్పీ ఆఫీస్కి, డిఐజీ ఆఫీస్కి అందరికీ ఫోటోలు పంపించి వీళ్ళు ముగ్గురు సేఫ్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు పారిపోయారు, వాళ్ళు దొరకలేదని చెప్పడం జరిగింది. అప్పుడు మమ్మల్ని అందరినీ కూడా, మా ముగ్గురిని కూడా వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళి మళ్ళీ మమ్మల్ని అక్కడ స్టేషన్లో పెట్టి మాకు ఆ రోజంతా అక్కడ రూమ్ ఇచ్చి వాళ్ళే తమిళనాడు పోలీసులే అక్కడ ఒక 2 కానిస్టేబుల్ని మాకు కాపలో పెట్టి, అక్కడ ఏంటంటే అక్కడ 8 గంటలు దాటితే అక్కడ అంతా కూడా కత్తులు పట్టుకుని ఎవరి దగ్గరన్నా డబ్బులు ఉంటే వాళ్ళని చంపేస్తారంట ఆ ఊరు అంత ఘోరమైన ఊరిలో మమ్మల్ని పోలీసు వాళ్ళు కాపాడి, దేవుడి దయ వల్ల దేవుడిచ్చిన కృపను బట్టి మమ్మల్ని ఇక్కడికి నడిపించుకుంటూ వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి, నేను ఇక్కడికి వస్తాను, ఫ్యామిలీతో చూస్తాను, ఈ మందిరంలో ఉంటానని నాకు ఆశలు అయితే అప్పుడు కోల్పోయాను. కానీ దేవుడు ఉచిత కృపను బట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ సాక్ష్యం చెప్పినందుకు దేవునికి నా జీవితం అంతా రుణపడి ఉంటానని నేను దేవుని దగ్గర హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. నేను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేకపోవచ్చు. అయితే ఇలాగున అరుల్ సార్ గారు మన బాలనగర్ ఆ ప్రాంతాల్లో అక్కడ తాను కూడా ఒక నాయకుడు, కానీ ఇంత పట్టింపు కలిగి తాను ఈ విషయంలో ఎంతో బాధ్యత వహించాడు. అదే ప్రకారంగా నాగరాజు గారు, భాస్కర్ రెడ్డి గారు ప్రాణాలతో వచ్చారు, వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టారు పాపం వాళ్ళని అడవిలో. ఇలాంటి పరిస్థితులన్నిటిలో దేవుడు ఎలా వారికి తోడుగా ఉన్నాడు అనేదానికి, తర్వాత ఈ విషయాలన్నీ కూడా మాధురికి తెలిసినటువంటి సందర్భం, ఆమె ఎలా సహకరించిందో ధైర్యంగా అని తను కూడా సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో తాను కూడా సాక్ష్యం ఇచ్చిన తర్వాత నేను కొద్దిగా రాబిడ్డ ఎలా దేవుడు ఆ బిడ్డ కూడా ధైర్యం ఇచ్చాడు, ఎలా సహకరించిందో. అందుకనే ఆడవాళ్ళందరూ కూడా ఈ లొకేషన్ పెట్టుకోవడము, ఆ తర్వాత ఫోన్లు సిమ్ కార్డులు మార్చడము, ఎట్లా సిమ్ములు చేసుకోవడం, అవన్నీ నేర్చుకోవడం. నేను ప్రపంచమంతా తిరుగుతాను కానీ ఒక సిమ్ కార్డు మార్చలేను, ఒక ఆధార్ కార్డు. ఇది నా గొప్పతనం. ఎలాగుందో చూడండి, నాకే సిగ్గుపోతుంది, నాకు ఏం రాదు. నాకు అందరూ టికెట్లు కొంటారు, నన్ను తీసుకొస్తారు, ఫ్లైట్లో పెడతారు, వస్తారు, మళ్ళీ నన్ను తీసుకుపోతారు. అంతేగాని ఒక సిమ్ కార్డు రాదు, ఒక గమ్ కార్డు రాదు. అదో ఈ బిడ్డ చెప్తారు చూడండి. దేవుని నామంలో అందరికీ వందనాలండి, దాసులకు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇప్పుడు దాకా ఆయన మంగళవారం రాత్రి వెళ్ళారు కారులో, బుధవారం మార్నింగ్ అక్కడ రీచ్ అయ్యానని ఫోన్ చేశారు నాకు. తర్వాత మధ్యాహ్నం కూడా ఒకసారి కాల్ చేశాను, నేను మాట్లాడారు నాతో. తర్వాత అనుకోకుండా 1 గంటకు నేను మాట్లాడితే 3:30కి ఆయన ఫోన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, వాట్సాప్ లొకేషన్ వచ్చింది. నేనేమనుకున్నానంటే ఎప్పుడు ఇలా లొకేషన్ పంపిస్తారు నాకు, ఎక్కడున్నానని అనుకోవడానిక, లేకపోతే ఏదైనా వెహికల్ బుక్ చేయి నాకు, లేకపోతే మిషన్కి సంబంధించిన పార్ట్స్ కానీ సంబంధించిన మెటీరియల్స్ కానీ పంపించి ఉంటారని నేను అనుకున్నాను. ఆ రోజు అంతా నాకు ఏ టెన్షన్ లేదు. మంగళవారం అంతా, బుధవారం కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మధ్యాహ్నం నుంచి 3:30 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సాయంత్రం వరకు నేను కంగారు పడలేదు. బుధవారం సాయంత్రం వరకు కూడా. బుధవారం నైటు చాలా కంగారు వచ్చి అందరికీ ఫోన్ చేశాను.
నాకు అశోక్ అన్న అశోక్ అన్నకు నెంబర్ నా దగ్గర ఉంటే అశోక్ అన్నకు ఫోన్ చేశాను నేను. ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బావదు అశోక్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రాదు, వేరే వాళ్ళ ఫోన్ నుంచి అయినా నాకు మెసేజ్ పెడతారు అయినా, లేదంటే ఫోన్ చేసి నా ఫోన్ ఇలా స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్తారు అశోక్, ఎవరిదైనా నెంబర్ ఉంటే మిషన్ వాళ్ళకి సంబంధించింది ఉంటే. భాస్కర్ రెడ్డి అన్న నెంబర్ నా దగ్గర ఉంది డైరీలో, చూస్ చేశాను, అది కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అంటే నాగరాజు కూడా వెళ్ళాడు, అక్క నెంబర్ పంపిస్తున్నాను నేనని చెప్పాడు. నాగరాజు కూడా ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ముగ్గురిది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే నాకు చాలా కంగారు ఎక్కువైపోయింది. బుధవారం అంతా పోరాటమే, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బుధవారం నైట్ ఒక్కదాన్ని పిల్లలతో పడుకుని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని పడుకున్నాను, కానీ సమాధానం లేదు. హృదయంలో ఎంతో కలవరం, ఏంటో తెలియని బాధ, దుఃఖం, ఏమైందో తెలియదు, ఒకటే కన్నీళ్ళు. తెల్లవారంతా నిద్ర లేదు. 2:30 2:45కి చిన్ను లేచి మమ్మీ నాకు స్టమక్ పెయిన్ వస్తుంది ప్రార్థన చెయ్యని అన్నాడు. ఏంటి ఎప్పుడు లేవడు కదా, 5 వరకు 5కి లేచి అలారం పెట్టుకుని కరాటే క్లాస్కి వెళ్తాడు, కానీ ఈ టైంలో ఎప్పుడూ లేవలేదంటే లేచి ఎలాగ దేవుడు మెలకు ఇచ్చాడు కదా మనకి అని ముగ్గురం లేచి ప్రేయర్ చేసుకుని వాక్యం చదువుకున్నాము. అయినా కానీ సమాధానం లేదు. లేకపోతే 4:30 అట్లా అవుతుంది, 4:25 ఆ టైంకి ఒక నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇలా అమౌంట్ తీసుకుని మీరు మార్నింగ్ 9 కల్లా మీరు రెడీ చేసి పెట్టుకోండి, ఒక 2 crores అని చెప్పి ఫోన్ పెట్టేశారు. నేనేమనుకున్నానంటే ఏంటి ఇలా వస్తున్నాయి కదా కొన్ని కాల్స్, ఇలా ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి కదా, దాని గురించని ఇలా వస్తూ ఉంటాయి లేని ఒకసారి మా బ్రదర్ నాకు చెప్పాడు. నేను లైట్ తీసుకున్నాను. తర్వాత సుధాకర్ అన్న అని భాస్కర్ రెడ్డి అన్న వాళ్ళ గ్యారేజ్లో ఉంటాడు ఆ అబ్బాయి, 4:30కి నాకు ఫోన్ చేసి అక్క నేను లొకేషన్ పెడతాను మీకు, అర్జెంటుగా మీరు గ్యారేజ్ దగ్గరికి వచ్చేయండి, మీకు చెప్తాను ఏంటనేది అన్నాడు. అంటే ఏమైంది సుధాకర్ చెప్పు, ఏమైందో చెప్పు అని అంటే, లేదక్క మీరు వచ్చేసేయండి కంగారు పడకండి ఏం కాలేదు అని అన్నాడు. అంటే సరే గ్యారేజ్ లొకేషన్ వద్దు, ఏమైందో చెప్పు అంటే, ఇలా అన్న వాళ్ళు కిడ్నాప్ అయ్యారంట, ఫోన్ వచ్చింది, నైటే మాకు వచ్చింది, మీరు కంగారు పడతారని నేను చెప్పలేదు, రాత్రి అంతా మేము ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాము, వాళ్ళు కూడా మాతో మాట్లాడుతున్నారు, డబ్బుల గురించి చాలా, మీరు ఇంత రెడీ చేసుకోండి, ఇంత చెయ్యండి అని అన్నారు. అంటే నేను వెంటనే ఏం చేశాను, 4:30 అవుతుంది, పిల్లలు ఇంట్లో పడుకున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ టైంలో ఎలా వెళ్ళాలి ఏంటని అనుకుంటున్నాను. లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్న డైలీ పోర్షన్ యెషయా గ్రంథం 21వ అధ్యాయము. దేవుడు నాతో మాట్లాడాడు, మీరు అది తర్వాత అయినా చదవండి. ఎంత సహాయం చేశాడంటే దేవుడు ఆ వాక్యం ద్వారా నన్ను కొంచెం ధైర్యపరిచి, అది నా జ్ఞానం కాదు దేవుడు జ్ఞానం, అది 4:30కి క్యాబ్ బుక్ చేసుకుని పిల్లల్ని ఇంట్లో లాక్ చేసి, చిన్నుకు తెలుసు నేను పెట్టే ప్లేస్ ఏంటో, లాక్ పెట్టే ప్లేస్ ఏంటో, కిటికీ ఓపెన్ చేసి లాక్ అక్కడ పెట్టి, మా ఇంటి దగ్గర ఆపరేటర్ వాళ్ళ మిస్సెస్ ఉంటుంది, ఆమెను కూడా సమయంలో నేను అనుమానించాను, ఏమో పిల్లల్ని ఇంట్లో పెట్టి ఆ అక్క ఎక్కడికో వెళ్ళింది అని వాళ్ళ హస్బెండ్కి చెప్తే, వాళ్ళ హస్బెండ్ కూడా ఆపరేటరే కదా, వాళ్ళలో కూడా ఏమన్నా లోపం ఉంటుందేమో అని ఆ అమ్మాయికి కూడా నేను చెప్పకుండా లొకేషన్ సుధాకర్ పెట్టిన లొకేషన్ నేను పిఎస్కి లొకేషన్ పెట్టుకుని బాలనగర్ పిఎస్కి వెళ్తే ఈలోపు అరుణ్ సార్ వాళ్ళందరూ ఉన్నారు. ఇలా జరిగిందమ్మా కంగారు పడకండి మేము మాట్లాడుతున్నామంటే సడన్గా వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడిగారు. డబ్బులు అడిగిన తర్వాత ఏం చేయను ప్రభు ఏంటి ఇలా జరుగుతుందని అంటే గురువారం 11 గంటలకి మాకు ఫోన్ వచ్చింది ఈయన దగ్గర నుంచి, ఇలా డబ్బులు అయి నా అకౌంట్లోంచి నేను ఇలా జరిగింది కంగారు పడుకు నేను వస్తున్నాను, నువ్వు డబ్బులు పంపిస్తే నేను ఇలాగా ఫోన్ తీసుకుని ఇలా జరిగింది అని చెప్పకుండానే డబ్బులు పంపించాను. ఇలాగా ఫోన్ తీసుకున్నారు, ఆ ఫోన్ నాది ఆల్టర్నేషన్ నెంబర్ కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చారంట. ఆ ఫోన్ వల్ల ఏంటంటే అది స్విచ్ ఆఫ్ అయినా ఆన్ అయినా ఏంటో మెసేజ్ వచ్చేది, నాకు ఏంటో దేవుడు ఆ రోజు సహాయం చేశాడు. అలాగా తర్వాత ఇలా జరిగిన తర్వాత ఆ క్షణంలో కూడా నేను పిల్లల్ని మర్చిపోలేదు, దేవుడు అది కూడా జ్ఞాపకం చేశాడు. స్విగ్గీలో పిల్లలకి ఫుడ్ ఆర్డర్ పెట్టి ఉదయం
9:30 10కి టిఫిన్ ఇంటికి పంపించాను స్విగ్గీలో. 11:45 12కి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాను పిల్లలకి. నైట్ ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళు వచ్చారు, మా బ్రదర్ వచ్చాడు. నేను పెట్టిన ఆటో బుక్ చేసుకున్నాను కదా, అది నేను మా బ్రదర్కి పంపించాను, మా పిన్ని వాళ్ళ కొడుకు. అక్క కంగారు పడుకు, నువ్వు వెళ్తున్న రూట్ నాకు తెలుస్తుంది, ఈ టైంలో వెళ్తున్నావు కదా అని అన్నాడు. ఆ సమయానికి మా అమ్మగారు వచ్చారు అక్కడికి, మా తమ్ముడు, మొత్తం ముగ్గురం అక్కడ ఉండి మాట్లాడాం. నిజంగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నిజంగా చాలా సహాయం చేశారండి, విడిచిపెట్టలేదు ఆ సమయంలో. మాకెందుకులే అనుకోలేదు. 11:45కి రావటం, పిఎస్కి వెళ్ళటం, అక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్తాం. ఒక పక్కన ఈయన తప్పించుకున్నాడని సంతోషపడాలో, ముగ్గురు కలిసి వెళ్ళారు ప్రభువ. వాళ్ళకి ఏమవుతుందో, భాస్కర్ రెడ్డి అని మాట్లాడుతున్నారు, ఈయన మాట్లాడుతున్నారు, నాగరాజు మాట్లాడట్లేదు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయనకు ఒక చిన్న పాప. ఈ మధ్యనే మా కుటుంబంతో కలిసి ఒక తమ్ముళ్ళగా మాతో కలిశాడు. నేను ఆమెకు అవమానం కలగకూడదు అన్నప్పుడు దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన కుటుంబ వాగ్దానం గుర్తు చేశాడు. సామెతలు 20:22 యెహోవా కొరకు కనిపెట్టుకుని నిన్ను రక్షించేదను. అదే వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో ధైర్యపరిచింది. తర్వాత ఒక 20,000 వాళ్ళని నమ్మించడానికి డబ్బులు పంపించి, తర్వాత నేను ఫోన్లు లాక్కున్నారు, ఇలా కొట్టారు, ఇలా ఇలా ఇబ్బంది, చాలా ఇబ్బంది పెట్టారు. ఈయన వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళని ఏమన్నా చేస్తారా ప్రభువా, నీ ఇష్టం ఏంటో జరిగించు. నిన్ను నమ్మిన దేవుడు యథార్థవంతుడు, నువ్వు సహాయం చేయి ప్రభువా అని అన్నప్పుడు వాళ్ళు ఫోటోలు పంపించాక ముగ్గురు సేఫ్ అయ్యారని అనుకున్నాను. కానీ పిల్లలకు ఒక్క విషయం కూడా చెప్పలేదు. ఈలోపు మా పెద్ద ఆడపడిచి ఫోన్ చేసింది, తమ్ముడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నువ్వు నా దగ్గరే ఉన్న దాస్తున్నావా చెప్పమ్మా అంటే, కుటుంబంలో మొన్నే అత్తయ్య చనిపోయారు, 10 రోజులకి ఆడబిడ్డ చనిపోయింది, చిన్న ఆడబిడ్డ. మళ్ళీ ఈ విషయం చెప్తే ఆమె ఎక్కడ కంగారు పడుతుందోనని ఇప్పుడే మాట్లాడారు నాతో. బాగానే ఉన్నారు, కానీ అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ ఆవిడ నేను మాట్లాడి చెప్పి, అయినా కానీ చెప్పు మాధుర్య ఏమైందంటే ఏం కాదు. వెంటనే బావగారికి ఫోన్ చేసి, బావగారు ఇలా జరిగిందంటే నాకు ఏం తోచట్లేదు, ప్రార్థన చేయండి, ఇలా జరిగింది, ఇలా వెళ్ళారంటే ఆయన కూడా ధైర్యపరిచి నాతో సమయం కేటాయించి మాట్లాడి ధైర్యపరిచారు. సాయంత్రానికి ఇంటికి వచ్చినా కానీ ఇంటికి వెళ్ళమన్నారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత పిల్లలు, మమ్మీ ఏమైంది, పొద్దున్న లాకేసి వెళ్ళిపోయావు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడిగితే, డాడీ ఫోన్ ఇలా అయిందంట, పోయిందంట, వేరే సిమ్ తీసుకోవాలంట అని. గురువారం, శుక్రవారం, శనివారం, ప్రభువా శుక్రవారం నేను ఉపవాసం, పిల్లలు నేను స్కూల్ మానిపించేసి పిల్లల్ని ఇదే రోజు ముగ్గురు ఉపవాసం ఉండి ఇంట్లో ప్రార్థన చేశాం. ముగ్గురు క్షేమంగా రావాలి ప్రభువా, నీతో సమయం గడపాలి ప్రభువా, ఈ ఆదివారం కుటుంబం అంతా నీ మందిరంలో గడపాలి ప్రభువా అని మేము ప్రార్థన చేసుకుంటే, ఆదివారం ఉదయం ఆయన వచ్చారు. ఆదివారం ఉదయం మేము అందరం సంఘంలో ఒక అంగంగా చేసిన ప్రభువు మాకు సహాయం చేసి, లాస్ట్ సండే మేము అందరం కుటుంబంగా ఎంతగానో దేవుణ్ణి స్తుతించాం. వెంటనే అంకులు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, అంకులు ఇట్లా వాళ్ళు ఎలా వచ్చినా కానీ నా మనసులో కలవరంగా ఉంది, సమాధానం లేదు అన్నప్పుడు, ఏదైనా కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాలి, మీరు మాకు ఒక డేట్ చెప్పండి అని అన్నప్పుడు అంకుల్ వెంటనే 7వ తారీఖు శుక్రవారం బైబిల్ స్టడీ ఉంటుంది కదా బిడ్డ, అప్పుడు పెట్టుకుందామని అన్నారు. శనివారం శుక్రవారం అయితే పిల్లలు, మమ్మీ డాడీ ఫోన్ చేయట్లేదు, ఏమైంది, ఓ పక్కన మా పెద్ద ఆడపడుచు, చిన్న ఆడపడుచు, ఏమైంది ఫోన్ రావట్లేదు మాకు, ఏమైంది మాకు చెప్పవా అంటే, ఇప్పుడే మాట్లాడారు నాతో, పిల్లలకు కూడా ప్రార్థన చేయండి, మమ్మల్ని ఎందుకు రోజంతా ఉపవాసం పెడుతున్నావు అని అడిగారు. ఉపవాసం ఉంటే ఏం కాదు, ఒకరోజు డాడీ ఇలా ఫోన్ పోయింది కదా, రావడానికి లేట్ అవుతుంది కదా, ముగ్గురు కలిసి వెళ్ళారు కదా, నేను ఒకటే అనుకున్న శుక్రవారం
ఈ కారు లేకపోతే బస్కి వెళ్ళేవారు, బస్కి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేవారు. అనవసరంగా ఈ కారు తీసుకున్నాం మేము అన్నప్పుడు కారులో బైబిల్, కారు తీసుకురాగానే కారులో బైబిల్ పెట్టాను నేను. దేవుడు ఆ బైబిల్ చూపించాడు నాకు ఒక వెలుగుగా. తర్వాత పోలీసులు కూడా కారుని చూసే వీళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పినప్పుడు, ప్రభువా నేను అనవసరంగా ఇలా అన్నానా ప్రభువా అంటే, చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ. నేనే తండ్రి లేదు, నా తల్లి ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది, ఎన్నో నిందలు అవమానాలతో. అమ్మమ్మ తాతయ్య సంరక్షణలో నేను పెరిగాను, ఏ లోటు చూసుకోకుండా పెంచారు. కానీ తండ్రి లేని లోటు నాకు తెలుసు ప్రభువా. ఎన్నో ఇబ్బందులతో ఉండి నేను బ్రతికాను కదా, నా బిడ్డలకు ఆ పరిస్థితి రాకూడదనే కదా. కుటుంబంలో సమస్యలు వచ్చినా ఏమొచ్చినా నేను నిలబడ్డాను. దుష్టుడు ఎంతగానో మమ్మల్ని చెదరగొట్టాలనుకున్నాడు, కానీ నువ్వు కట్టావు నా కుటుంబాన్ని అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ వాక్యం, నా వాగ్దానం నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను, విస్తరించేదను నీ సంవత్సర వాగ్దానంతో నన్ను సమృద్ధిగా సంతృప్తిపరిచాడు. ఏమిచ్చినా దేవుడికి నేను రుణస్తురాలే. మా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ఎప్పుడు ప్రార్థిస్తారు. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని, నాగరాజు అన్న కుటుంబాన్ని, అరుణ్ సార్ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన లేకపోతే, ఆయన మాట్లాడకపోతే ఆ రోజున పోలీసులు కూడా అంతగా పట్టించుకోలేకపోదును. ఆ సార్ కూడా చాలా సహాయం చేశాడు మాకు. దేవుడు చాలా బలంగా వాడుకున్నారు ఆయన కూడా. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును.